దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు అక్షయ తృతీయ గురించి నేను కొద్దిగా నాకు తెలిసిన వివరం చెబుతాను. అక్షయ తృతీయ మనకు మే 10వ తారీఖు వస్తుంది. ఈరోజు మనము అక్షయ తృతీయ రోజు మనం చక్కగా ఒక పండగ రోజులాగా చక్కగా మనము ఇల్లు వాకిలి అంతా శుద్ధి చేసుకొని పూజ గది శుద్ధి చేసి స్నానం ఆచరించి చక్కగా మన ఇంటిలో దేవుళ్ళందరికీ బాగా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత ఒక పీట వేసుకొని పీట పైన అష్టదళాల ముగ్గు వేసి దానిపైన బియ్యం పోసి ఒక 1/4 కిలో బియ్యం పోసి దానిపైన తమలపాకులు 2 ఒక్కలు 2 తమలపాకులు పెట్టి దానిపైన వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ చెంబులో నీరు కానీ బియ్యం కానీ పోసి దానిపైన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ 5 ఆకులు పెట్టి దానికి బాగా పసుపు కుంకుమ గంధములతో అలంకరించుకొని మంచి చక్కగా లక్ష్మీ రూపు ఆ కింద తాంబూలంలో పెట్టుకొని మనకు ముందుగా గణపతి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత గణపతి పూజ చేసుకున్న తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తరాలని 108 ఉన్నాయి కదా, అవి అష్టోత్తరాలు చదువుకొని చక్కగా అక్షయ తృతీయ పండుగ వేడుకను చక్కగా ఆనందోత్సవాలతో జరుపుకొని 108 అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత దీపధూప నైవేద్యాలు పెట్టి చక్కగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అక్షయ తృతీయ ఈ కలశమే మనకు అక్షయం అంటేనే ఒక పాత్ర. ఆ పాత్ర మన నిండుగా ఉన్నప్పుడే మన ఇంటిలో ధనధాన్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అంతా శుభంగా అక్షయంగా ఉంటాయి. ఇదే అక్షయ తృతీయ. బంగారం కొనేవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి బంగారం రేటు చాలా పెరిగిపోయింది కాబట్టి మనం లక్ష్మీ రూపు పెట్టుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని చక్కగా అక్షయ తృతీయ మనకు ఆయురారోగ్యాలను ఇస్తుంది, సిరి సంపదలను ఇస్తుంది, సంతానం ఇస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది. అక్షయ అంటేనే అక్షయం, మనకు అక్షయం అంటేనే శుభం. అలాంటి అక్షయ తేదీ మనకు మే 10వ తారీఖు వస్తున్నది. కాబట్టి అందరూ అక్షయ తృతీయ ఆనందోత్సవాలతో జరుపుకోండి. ప్రతి సంవత్సరం వచ్చే ఈ అక్షయ తృతీయ రోజు కాసంత బంగారమైన తీసుకోవాలని అనుకుంటారు. అలా వీలున్న వాళ్ళు తీసుకోవచ్చు. అక్షయ తృతీయ అయితే సంపూర్ణంగా ఇలా పీట పైన కలశము అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా దీపధూప నైవేద్యాలు పెట్టి మంగళ కర్పూర నీరాజనం ఇచ్చి స్వామివారికి చక్కగా మంగళహారతులు పాటలు పాడుకొని అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను.